ఇంక మొత్తానికి క్వారంటైన్ కంప్లీట్ అయిపోద్ది. పెళ్లి డేట్‌కి వచ్చేసరికి పర్లేదని చెప్పి క్వారంటైన్ కంప్లీట్ చేసుకున్నారు. ఇంక మేమైతే విజయనగరం వెళ్ళిపోయామండి. నా పెళ్ళైతే అటు పుట్టింట్లోనే జరగలేదు, ఇటు అత్తారింటి దగ్గర కూడా జరగలేదనమాట. అందుకే అంటారు దేవుడు ఎవరికి ఎక్కడ రాసిపెట్టుంటే అక్కడే జరుగుతది. ఏదైనా పెళ్ళైనా ఏదైనా అని అంటారేమో. నాకు ఆ విషయంలో బాగా నమ్ముతారనమాట దేవుడిని మాత్రం. ఇంక విజయనగరం వెళ్ళిపోయామా ఇక్కడ వచ్చిందండి బాధ. అప్పటికి వైజాగ్ ఏమో రెడ్ జోన్, విజయనగరం వచ్చి గ్రీన్ జోన్. మేము పోలీస్ దగ్గర పర్మిషన్ తీసుకుని మా అక్క నేను ఏదో విధంగా స్కూటీ మీద వెళ్ళిపోయామాట 3 రోజుల ముందే. ఎందుకంటే మా పిన్ని ఇంటి దగ్గర మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర రాట వేయాలి. రాట వేసాక గవర్నమెంట్ ఒక పెద్ద బాంబు పేల్చిందండి. క్వారంటైన్ 14 రోజుల నుంచి 15 రోజులకు 17 రోజులకు పెంచిందన్నమాట. ఇక్కడ చూడాలి మా బాధ. ఇంకా రాట వేసాక పెళ్ళి ఆపకూడదు, ఆపియాల వద్దని చాలా టెన్షన్లో ఉండిపోయాము. ఇంక ఇది వచ్చేసరికి నిన్న శనివారం నేను చేసిన మినీ వ్లాగ్ అండి. పప్పు అనపకాయ వండాను. ఇంక బ్రౌన్ రైస్ అయితే ట్రై చేశానండి. ఎలా ఉంటుంది ఏంటండి, ఫ్రాంక్లీ చెప్పాలంటే అస్సలు తినలేకపోయామండి.